ఆమె చిన్నగా నవ్వింది. అబద్ధాలాడి నీ నుంచి నేను పొందేది, పొందగలిగింది, పొందాల్సింది ఏదీ లేదు. నీ ప్రయాణంలో రాత్రి సంభవించిన భూకంపం గుర్తులు నీకు సాక్షాత్కరిస్తాయి. నువ్వే స్వయంగా. నా ప్రయాణం నీకేం తెలుసు? తెలుసు. ఆ మాత్రం తెలుసుకో చాలు. మళ్ళీ చెప్తున్నా, రాత్రి అక్కడెక్కడో దారుణమైన భూకంపం సంభవించింది. వృక్షాలు, నదులు, చిన్న కొండలు నాశనమైపోయాయి. ఆ భూకంప ప్రభావం ప్రకంపనలుగా ఈ ప్రాంతాన్ని తాకింది. ఆ ఫలితాన్ని నువ్వు చూస్తున్నావు. ఇంక రా, అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం. యువతి నిర్లక్ష్యంగా నడవసాగింది. నిధి ప్రయత్నం లేకుండానే అతని కాళ్ళు ఆమె వెంట కదులుతున్నాయి. కూర్చో నిధి, అందామె ఇందాక నిధి మేల్కొన్న చోట ఆగి. నిధి నిర్ఘాంతపోతూ చూశాడు. నా పేరు నీకెలా తెలుసు? ఆమె పెదవులు కదిలి చిరునవ్వును సృష్టించాయి. తెలుసు. నువ్వు ఎవరో కూడా తెలుసు. అందుకే నిన్ను రక్షించాను. నిజం చెప్పు, నన్ను ఎందుకు రక్షించావు? ఆమె చిన్నగా నవ్వింది. నిన్న ఆ పల్లెటూరి పిల్లను నువ్వు ఎందుకు రక్షించావు? నిధి క్షణకాలం ఆమెను ఆశ్చర్యంగా చూశాడు. ఆమె ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. అందుకు రక్షించాను. అది సహజమైన స్పందన. నువ్వు కూడా ప్రాణాపాయ స్థితిలో పడ్డావు రాత్రి. అందుకే రక్షించాను. నేను చెయ్యి పట్టి నిన్ను ఈ సురక్షిత ప్రదేశానికి లాక్కు రాకపోయి ఉంటే ఆ గోతిలో నువ్వు భూస్థాపితం అయిపోయి ఉండేవాడివి. నువ్వు నువ్వు ఎవరు? నిధి ఆశ్చర్యాన్ని అదుపులో పెట్టుకుంటూ ప్రశ్నించాడు. నిదానించి నన్ను చూడు, ఊహించు, కనిపెట్టగలవేమో చూడు. ఆమె చిన్నగా నవ్వింది. నిధి అంతసేపు ఆమెను పరికించి చూడలేదని గ్రహించాడు. కన్నార్పకుండా పైనుంచి క్రిందికి, క్రింద నుండి పైకి పరిశీలనగా చూస్తూ ఉండిపోయాడు. ఆమె ముఖం గుండ్రంగా పున్నమి చందమామలా ఉంది. చక్కని ముక్కు, అర్ధచంద్రుడి ఆకారంలో ఉన్న నుదురు మీద ధనురాకారంలో కనుబొమలు, అందాల కనుబొమల క్రింద వెలిగిపోతున్న విశాల నేత్రాలు. నిధి చూపులు మళ్లీ పైకి ప్రాకాయి. నిగనిగలాడుతూ నీలం రంగు జలపాతముల మోకాళ్ల దాకా జారిన శిరోజాలు. శిరోజాలు చందమామ వెనుక ఉన్న నీలిమేఘంలా ఉన్నాయి. ఆమె శరీరం బాగా మగ్గిన జామపండు వర్ణంలో ఉంది. గోధుమ రంగు వస్త్రాలు ఆమె అందాన్ని కోటి రెట్లు పెంచుతున్నాయి. ఆకుపచ్చగా మెరుస్తున్న మరకతాలు పొదిగిన ఆభరణాలు ఆమె శరీరం మీద దగదగలాడుతున్నాయి. ఎర్రటి పెదవులు సమ్మోహనకరమైన చిరునవ్వుకి ప్రాణం పోస్తున్నాయి. నేను ఎవరివో కనిపెట్టావా? ఆమె ప్రశ్నించింది. నిధి మంత్రముగ్ధుడిలా అడ్డంగా తల ఆడించాడు. ఆమె నిసర్గ సౌందర్యం అతడిని తాత్కాలికంగా మూగవాణ్ణి చేసింది. దగ్గరగా గాలివాటంగా రా, నా శరీరాన్ని వాసన చూడు, అప్పుడు ఊహించగలవేమో చూద్దాం. నిధి కాళ్ళు కదిలి అతన్ని ఆమె దగ్గరకు చేర్చాయి. నిధి ఘ్రాణేంద్రియం ఆమె శరీర బంధాన్ని ఆఘ్రానిస్తోంది. వాసనలు చూడడమే తన పని అయిపోయింది. అప్పుడు అశ్వత్థామ, ఇప్పుడు ఈ అందాల భామ. ఎలా ఉంది నా శరీర గంధం? నిజం చెప్తాను, నిధి సాలోచనగా అన్నాడు. దున్నిన చేలో చినుకులు పడితే పరిసరాల్లో కమ్మగా, హాయిగా, ఆహ్లాదకరంగా వ్యాపించే మట్టి వాసనను గుర్తుకు తెస్తోంది నీ శరీర గంధం. నిజం చెప్పావు. ఇప్పుడు చెప్పు, నేనెవరిని? యువతి నవ్వుతూ అంది. చెప్పలేను, నిధి బలహీనంగా అన్నాడు. ఆమె అతని వైపు చిరునవ్వుతో నవ్వింది. ఆ నవ్వులో ఎగతాళి లేదు. పేరు చెబుతాను, నేనెవరో చెప్పు. చెప్పనా? చెప్పు. నా పేరు అవని. అవని. ఆ పేరును బట్టి నువ్వెవరో ఎలా చెప్పగలను? నిధి తేలిగ్గా అన్నాడు. ఇంకొక ఆధారం ఇస్తాను, ఆమె అంది. ప్రతి ఉదయము నిద్రలేవగానే సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్తి నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అనే శ్లోకం పఠిస్తూ ఎవరిని కుడి చేత్తో స్పృశిస్తావు? భూదేవిని. నిధి మంత్రముగ్ధుడిలా అన్నాడు. నేనే ఆ భూదేవిని. అవని నా నామధేయాల్లో ఒకటి. నిధి శరీరం ఒక్కసారిగా జలధరించింది. చేతుల మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. పెదవులు ఆరిపోతూ అదరడం ప్రారంభించాయి. కళ్ళు ఆశ్చర్యంతో నిండిన గిన్నెల్లా అయ్యాయి. వణుకుతున్న కాళ్ళు అతన్ని కూర్చోమంటున్నాయి. నిధి ఆమె వైపే రెప్పవేయకుండా చూస్తూ నేల మీద బలహీనంగా కూర్చున్నాడు. అంతులేని ఆశ్చర్యం స్పందింపజేస్తున్న చేతుల్ని దగ్గరగా తీసుకున్నాడతను. అతని చేతులు ఒకదాన్నొకటి
పట్టుకున్నాయి. అతని పెదవులు కదిలాయి. అమ్మా, భూమాత, ఇది ఇది నిజమా? అవని చిరునవ్వు నవ్వింది. నేను మాతలా కనిపిస్తున్నానా? అమ్మా, అమ్మలా ఒప్పిస్తున్నానా? నన్ను చూసి నిజం చెప్పు నిధి. లే లే లేదు. ఎలా కనిపిస్తున్నాను? అవని అంది. పోనీ ఎలా ఉన్నాను? యువతిలా. అవని చిన్నగా నవ్వింది. ప్రతి ఉదయం మేలుకోగానే సముద్రాలను వస్త్రాలుగా కలిగిన దేవి, పర్వతాలను వక్షోజాలుగా కలిగిన విష్ణుపత్ని నీకు నమస్కరిస్తున్నాను. నా పాదస్పర్శను క్షమించు అని ప్రార్థించి నేల మీద పాదం మోపుతావు కదా, సంకోచించకుండా చెప్పు నిధి, నేను ఎలా ఉన్నాను? సామాన్య యువతిలా ఉన్నానా? కేవలం కా కాదు, మహా సౌందర్య రాశి అయిన దేవకన్యలా ఉన్నావు తల్లి, నిధి వినయంగా అన్నాడు. అవని నవ్వింది. ఇదిగో, మళ్ళీ తల్లి అంటున్నావు. దేవకన్య అనే పదప్రయోగాన్ని స్వయం వ్యతిరేకతం చేస్తున్నావు. చివరిసారిగా అడుగుతున్నా, అమ్మలా ఉన్నానా, అమ్మాయిలా ఉన్నానా? అమ్మాయిలా ఉన్నావు. నీకో సత్యం చెబుతాను. అమ్మాయి అందంగా ఉంటుంది, అమ్మ కూడా అందంగా ఉంటుంది. నీకు సోదరి ఉందిగా? ఉంది. ఆ అమ్మాయి అందంగా ఉందా? చాలా అందంగా ఉంటుంది. నీకు అమ్మ ఉందిగా? ఉంది. ఆమె అందంగా ఉందా? చాలా అందంగా ఉంటుంది. అవని చిరునవ్వు నవ్వింది. ఎవరి అందం వారిది, కానీ అమ్మాయి అయిన నీ సోదరిని యువతిగానే చూడాలి, అమ్మను అమ్మగానే చూడాలి. అవునా? అవును. అప్పుడు నన్ను ఎలా చూడాలి? అవని నవ్వుతూ అడిగింది. ఆ ఆ అమ్మాయిగా, అదే యువతిగా చూడాలి, నిధి తడబడుతూ అన్నాడు. నిధి, నీ సోదరి పేరేమిటి? నవనీత. నువ్వు ఆమెను ఎలా పిలుస్తావు? నవని అంటాను. నన్ను ఏకవచనంలో అవని అనాలి. అవునా? అవును. ఏది ఒకసారి అను విందాం. అవని చిరునవ్వు నవ్వింది. నిధి మౌనంగా ఆమె విశాల నేత్రాలలోకి చూశాడు. ఆనంద బాష్పాలతో తన కళ్ళు చెమ్మగిల్లుతున్నట్టు గుర్తించాడు. చిరునవ్వు అతన్ని పెదవుల్ని కొద్దిగా విడదీసింది. అవని, చూశావా, నా పేరు ఎంత బాగుందో? అవని నవ్వుతో అంది. నాకు తత్వం ఉంది. అది నా లక్షణం, నా ప్రత్యేకత. అది ఏమిటో నీకు తెలుసా నిధి? తెలియదు. గంధం అంటే వాసన. అది నా లక్షణం. భూమి అనబడే నేను ఎవరినో తెలుసా? అవని అంది. నిధి క్షణం సేపు సాలోచనగా చూశాడు. భూమాత, భూదేవి అనే దేవత, అవునా? అవని ముఖం చిరునవ్వుతో వికసించింది. దేవత కాదు, ఉపదేవత అనుకో. నేను పంచభూతాలలో ఒక దానిని. పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశాత్ అని విని ఉంటావు. అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని అర్థం. ఈ ఐదింటిని పంచభూతాలు అంటారు. విన్నాను. భూతాలు అంటే తెలుసా? అవని ప్రశ్నించింది. నిధి తల అడ్డంగా ఊపాడు. భూతం అంటే భూతప్రేత పిశాచాలు అనబడే ఆత్మలలో ఒకటి కాదు సుమా. పంచభూతాలలో భూతం అంటే మూలద్రవ్యం అని అర్థం. మౌలికమైన పదార్థం. అంటే అంటే ఏ పదార్థంతో ద్రవ్యంతో ఇతర పదార్థాలు రూపొందుతాయో ఆ పదార్థం, ఆ ద్రవ్యం మూలద్రవ్యం అన్నమాట. సృష్టిలో కంటికి కనిపించేవన్నీ మా కలయికతో, అంటే పంచభూతాల కలయికతో రూపొందించినవే. ఉదాహరణకి నీ శరీరం, నీ శ్వేతాశం శరీరం, అదిగో ఆ చెట్టు, ఆ గుట్ట, ఆ రాయి, అన్నీ. ఒక ప్రశ్న అడగవచ్చా? నిధి ప్రశ్నించాడు. అడుగు. నువ్వు కంటికి కనిపిస్తున్నావు, నువ్వు కూడా పంచభూతాల కలయికతో. మంచి ప్రశ్న, అవని అంది. నేను కూడా పంచభూతాల సమ్మేళనంతో రూపొందిన దానినే. నా శరీరం కూడా నీ శరీరంలాగే పాంచభౌతికం, అంటే పంచభూతాలకు సంబంధించినది. ఈ శరీరం ధరించాను గనుక నీకులాగే నాకు ద్వంద్వాలు ఉంటాయి సుమా. ద్వంద్వాల అంటే, ద్వంద్వం అంటే రెండు, శీతం ఉష్ణం లాంటివి, ఆనందం ఆవేదన, సుఖం కష్టం, ఇలాంటివన్నీ నీకు ఉన్నాయిగా. ఇలాంటి ద్వంద్వాలతో నీకు అనుభవం ఉందిగా. అవని నిధిని తదేకంగా చూస్తూ ప్రశ్నించింది. ఉంది. ఇలాంటి ద్వంద్వాలు మానవులైన మాకు సహజంగా ఉంటాయి. నువ్వు ఏడుపు, కష్టం, సుఖం ఇలాగా మీ దేవతలకు అని ఉపదేవతలకు ఉంటాయంటే నమ్మబుద్ధి కావడం లేదు, నిధి ఆశ్చర్యంగా అన్నాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.